హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. సురేష్ సార్ క్లాసెస్ యాప్లో మన పాలిటీ క్లాసెస్ని మీ అందరి కోరిక నిమిత్తము కేవలం 25 రూపాయలకు మాత్రమే అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆఫర్ మీకోసం ఎందుకు పెట్టాము, ఈ పాలిటీ క్లాసెస్ ఎందు నిమిత్తం మీకోసం ప్రిపేర్ చేయడం జరిగిందంటే, త్వరలోనే రాబోతున్నటువంటి విఆర్ఓ ఎగ్జామ్లో మనకు స్పెషల్గా పాలిటీ పైన ఫోకస్ చేయడం అనేది జరిగిందని. ఈ పాలిటీ నుంచి మనకు వస్తున్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో గురించి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని ఎప్పుడు తయారు చేయడం జరిగిందంటే 2018లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో మొత్తం మనకు ఎన్ని భాగాలు ఉన్నాయంటే 9 భాగాలు ఉండడం అనేది జరిగిందమ్మా. ఈ విషయం మనకు ఖచ్చితంగా గుర్తుకుండాలి. అయితే ఈ 9 భాగాల తర్వాత మనకి ఇంకేముందంటే, ఎన్ని చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది దీని అంటే 10 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మొత్తం సెక్షన్ల సంఖ్య, ఇందులో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మొత్తం సెక్షన్ల సంఖ్య ఎంత అంటే 297 సెక్షన్లు ఉండడం అనేది జరిగింది. అయితే దీని గురించి ప్రీవియస్ కొంచెం ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంది. అయితే 2018 కంటే ముందు ఏ పంచాయతీరాజ్ చట్టం కింద తెలంగాణ ప్రాంతము పరిపాలించబడ్డదంటే, అప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం కింద మనం పరిపాలనలో ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడు తయారు చేసిండ్రు అని అంటాడు ఎగ్జామ్లో, 1965 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని తయారు చేశారు. అయితే మనకి ఈ 2018, 1965 రెండు అంశాలు ఉండాలి. మనకి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది విఆర్ఓ ఎగ్జామ్లో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ చట్టములో నుండి తయారు చేశారని ప్రశ్న వస్తాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1965 స్థానంలో దేని తీసుకొచ్చినారు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చినారు. దాని యొక్క స్ట్రక్చర్ అంతా ఇది మనకు ఖచ్చితంగా గుర్తుకుండాల్సిందే. ఇది మొట్టమొదటి అంశం మనకు విఆర్ఓ ఎగ్జామ్లో రాబోతున్నటువంటి పరీక్షలలో ఉన్నటువంటి ఒక అంశం అనమాట. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలోని తెలంగాణలో అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక ధరణి అనేటువంటిది ఒకటి మనకు ఉంది. ఈ ధరణి స్థానంలో ఒక నూతనమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని భూభారతి చట్టము అని అంటాం. ఏమంటాము? భూభారతి చట్టం అంటాం. భూభారతి చట్టం అంటున్నాం. ఈ భూభారతి చట్టాన్ని ఏమంటున్నాము? ఆర్ఓఆర్ యాక్ట్ అంటున్నాం. ఆర్ఓఆర్ యాక్ట్ అంటే ఏమిటి అని ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి అంశం అనేది ఉంది. ఇందులో కొన్ని అంశాలు ఏమున్నాయి మనకని చూస్తే, ఇక్కడ మనకి శాశ్వతమైనటువంటి పట్టాదారుడు, తాత్కాలికమైనటువంటి పట్టాదారుడు అన్నాడు. శాశ్వతం అన్నాడు. ఇక్కడ మనకి శాశ్వత పట్టాదారు అన్నాడు. శాశ్వత పట్టాదారు అంటే ఏమిటి? లేదా మనకి ఇక్కడ తాత్కాలిక పట్టాదారు, మనకేది ఇక్కడ తాత్కాలిక పట్టాదారు అన్నాడు. ఈ శాశ్వతమైనటువంటి పట్టాదారుడు అంటే ఏంటంటే, భూ యజమానికి శాశ్వతమైనటువంటి హక్కులు ఉంటాయి. దీన్ని పట్టా భూమి అని అంటారు. ఈ పట్టా భూమి పైన మనకి ఏముంటుంది? ఇక్కడ శాశ్వతమైనటువంటి హక్కు అనేటటువంటిది ఉంటుంది అనమాట. దీనిలో తాత్కాలికమైనటువంటి భూమి పైన మనకి గవర్నమెంట్ మనము తాత్కాలికంగా కొంతకాలం వరకు పని చేసుకోవడానికి, కొంతకాలం వరకు వ్యవసాయాన్ని చేసుకోవడానికి ఇచ్చినటువంటి హక్కులు అనమాట. ఈ రెండు అంశాలు అందులో ఉన్నాయి. మరి నీకు తాత్కాలికమైనటువంటి హక్కు కానీ, శాశ్వతమైనటువంటి హక్కు కానీ ఇచ్చే అధికారము ఎవరికి ఉంది అన్నాడు. ఎవరికి ఉందంటే ఇక్కడ మనకి కలెక్టర్ గారికి ఉన్నాము. ఎవరికి ఉంది? ఇక్కడ మనకి కలెక్టర్ గారికి ఉంది. మన మండలంలోనైతేనేమో మండలంలో ఎవరికి ఉంటుంది? ఇక్కడ మనకి ఎంఆర్ఓ గారికి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంఆర్ఓ గారికి ఉండడం జరుగుతుంది. ఇది భూభారతి చట్టానికి సంబంధించినటువంటి విషయం. ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మన యాప్లో త్వరలోనే మీకోసం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా క్లాసులు వినాలని కోరడం అనేది జరుగుతుంది అందరినీ.
దీని తర్వాత మనకి ఇంకా ఈ విఆర్ఓ ఎగ్జామ్ లో మనకి ఇంకా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి మూడవ అంశం ఏంటి అంటే మనకి ఇక్కడ పాలిటీ అనేది ఇక్కడ మనకి ఎందుకంటే మనకి పాలిటీ అనే సబ్జెక్ట్ ఉందమ్మా. ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ పాలిటీని మొత్తం మీకు డిజిటల్ బోర్డు పైన అంటే ఇదే బోర్డు పైన పీపీటీస్ రూపంలో మీకు అందించడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏమనంటే రాజ్యాంగం యొక్క లక్షణాలు అనే అంశం ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి లక్షణాలు ఉంది. లక్షణాలు తర్వాత రెండో అంశం ఇక్కడ మనకి ఏముందంటే ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది. తర్వాత ఇంకొక మూడో విషయం ఏముందంటే ప్రభుత్వం యొక్క విధి విధానాల గురించి ఉంది అనమాట. ఏముంది? ఇక్కడ మనకి ప్రభుత్వం అనే అంశం గురించి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయంటే సిలబస్ ప్రకారం మాత్రమే చదివినప్పుడు ఈ అంశాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఈజీగా ఉండడం కోసము పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను మన తెలంగాణ ప్రభుత్వము నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టమైనటువంటి ఏది భూభారతి చట్టానికి సంబంధించి మన పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా కూలంకషంగా మీకు సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన పాలిటీ క్లాసులు కేవలం 25 రూపాయలకే ఉన్నాయి. కాబట్టి ఆ క్లాసెస్ మీరు విని రానున్నటువంటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగిగా మారండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.